అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విపరీతంగా జనం వచ్చేస్తారండి. జనాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. రోడ్లు తవ్వేశారు, బ్యారికేడ్లు పెట్టేశారు. అయినా సరే మా అభిమానాన్ని మీరు తట్టుకోలేరు. విపరీతమైన జనం వచ్చేస్తారని చెప్పేసని మన సాక్షిలో ఊదరగొట్టేస్తా ఉంటారు. వైసీపీ నాయకులు కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉంటారు. నిన్న నెల్లూరు పర్యటన దృశ్యాలు కూడా ఇవన్నీ మాట. ఒకసారి చూపిస్తాను చూడండి. ఎవడు దేకను కూడా దేకట్లే. అటుపక్క ఇటుపక్క ఎవడు పనాడు చేసుకుంటున్నాడు, మనోడు పోతా ఉంటాడు. చూసారు కదా ఈ వీడియో. ఈ వీడియోలో ఎక్కడైనా మీకు జనం కనబడుతున్నారండి? అటుపక్క అయినా సరే ఇటుపక్క అయినా సరే ఎక్కడ జనం కనబడుతున్నారా? అది నెల్లూరు సిటీ లోపల అన్నమాట. ఉన్నారా? జనం ఉన్నారా? లేరు. కానీ మీరు సాక్షిలో చూడండి ఇదే వీడియో. సాక్షిలో జగన్మోహన్ రెడ్డి విజువల్స్ ఎలా ఉంటాయంటే చుట్టూ జనం, మా నోడు డోర్లోంచి సగం బయటకు వచ్చి నడిమిర వెనక్కి కిరిచేసి దండ పెట్టినట్టు ఉంటుంది. అచ్చం అలాగే ఉంటుంది. ఈ వీడియో చూసారా? లోపలే దాకట్లేదు, సిటీ లోపలే దాకట్లేదు. ఇక హైవే మీద పరిస్థితి ఒకసారి ఊహించుకోండి. అందుకని చెప్పి నన్ను ఏం చేశారంటే బంగారుపాలెం వీడియోలు తీసుకొచ్చారు. నేను మీకు నిన్న కూడా లైవ్లో చూపించా. మొన్న చిత్తూరు జిల్లా బంగారుపాలెం మామిడి రైతుని పరామర్శించడానికి వెళ్ళాడు. అక్కడ విజువల్స్ తీసుకొచ్చి నన్నంతా కూడా వాటినే రుద్దేశారు. జగన్ చుట్టూ జనం ఉన్నట్టు ఆ సాక్షిలో లైవ్, ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో లైవ్, ఆ సోషల్ మీడియాలో కూడా అవే వీడియోలు తిప్పారన్నమాట. విపరీతంగా జనం వచ్చేసారు. వాస్తవానికి జనమే లేదు అసలు. కనబడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కనబడుతున్నాయి కదా, క్లియర్ కనబడుతున్నాయి కదా ఇక్కడ మనకి. ఎవడన్నా ఉన్నాడా? మరి నిన్న రుద్దుడు చూసారా సరే వాళ్ళు? పైగా దానికి తోడు మళ్ళీ మాకు మేధావులు తయారవుతారు. మళ్ళీ కొంతమంది మా సాయి కావచ్చు, ఇంకోటి కావచ్చు. అద్దె నెల్లూరులో యుద్ధం ఏమైనా జరుగుతుందని చెప్పి నేను ఒక వీడియో చేసేసాడు. జనం విపరీతంగా రారు, అలా చూపిస్తారు అంతే. జనం ఎందుకు వచ్చేస్తారండి? ఇప్పుడు కార్యకర్తలు వస్తారంటే ఓకే, నేను నమ్ముతాను. అది వైఎస్ఆర్సీపీ పార్టీకి కార్యకర్తలు ఉంటారు, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు ఉంటారు. తమ అధినాయకుడు ఏదైనా ఒక పర్యటనకి వెళ్తున్నా వస్తున్నా సరే, సపోజ్ మా ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు అనుకో, ఖచ్చితంగా నేను వెళ్తాను. కార్యకర్తను కాబట్టి అభిమానంతో నేను వెళ్తా. నేను వెళ్తున్నానంటే ఒక అర్థం ఉంటుంది. సామాన్య ప్రజలకు ఏమవసరం? వాళ్ళు ఎందుకు వస్తారు పనులు మానేసుకొని? ఇక్కడ అలా కాదు. ఇక్కడ కార్యకర్తలు పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డిని చూడడానికి సామాన్య ప్రజలు ఎగబడిపోతున్నారు అంటారు. సామాన్య ప్రజలకు ఏమవసరం అండి? ఏ పార్టీ వచ్చినా ఎవడి పనాడు చేసుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి పెద్ద వీరుడే, సూర్యుడా, లేకపోతే ఏమన్నా అంత పెద్ద క్రేజ్ ఉన్న వ్యక్తి చూడడానికి ఎగబడి చూడడానికి చూడరు కదా. కానీ ఇక్కడ అలా కాదు. మా మీద రుద్దుడు ఎలా ఉంటుందంటే ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తారనమాట. లాస్ట్ టైం మనం చూసాం 2014 నుంచి 2019 వరకు. ఆ మధ్యకాలంలో మనం చూసాం జనాదరణ పొందిన జననేత, జగను, గేగను ఇలాంటి పదాలన్నీ చూసాం. తర్వాత 19 నుంచి 24 వరకు ముఖ్యమంత్రి అయిన తర్వాత జనం చూడడం మాట దేవుడు ఎరుగు. పెయిడ్ మాట. ఎక్కడి నుంచో తీసుకెళ్ళేవారు జిల్లాలు దాటి. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా ఒంగోలులో ఏదైనా ఒక సభ జరుగుతుంది అనుకోండి, కాకినాడ నుంచి, తుని నుంచి, లేదంటే అటు పాలకొల్లు, నరసాపురం నుంచి, ఎక్కడ ఒంగోలు, ఎక్కడ పాలకొల్లు, నరసాపురం, ఎక్కడ తుని, అక్కడి నుంచి బస్సులు పెట్టించి తీసుకొచ్చేవారు. సిద్ధం సభలకు అలాగే తీసుకొచ్చారు. మనం ఇక్కడ ప్రచారం చేసేప్పుడు ఎలా ప్రచారం చేశారంటే జగన్మోహన్ రెడ్డి చూడడానికి రాష్ట్ర నలుమూలల నుంచి జనం వచ్చేస్తున్నారు విపరీతంగా. ఇంకా 175కి 175 మాయ అన్నారు. సో ఇదో రకమైన ప్రచారం అన్నమాట. జగన్కి ఇంకా ప్రజాదరణ తగ్గలేదు అని చెప్పుకునే ప్రయత్నం అన్నమాట. ఇప్పటి నుంచి రుద్దేస్తున్నారు. ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అందుకని ఆ వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి పర్యటనల ద్వారాగా ప్రజలందరూ మూకుముడిగా కట్టగట్టుకుని అక్కడికి వచ్చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రభుత్వం పైన వ్యతిరేకత అని చూపించే ప్రయత్నం అన్నమాట. ఎవడో నమ్మడు అలాంటి పిచ్చి మాటలు. ఇప్పుడు నేను చెప్పినా సరే ఎవడో నమ్మకండి. జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ లేదు, తొక్కలేదు. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డికి చూడడానికి వెళ్ళినప్పుడు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా పర్యటనకి వెళ్ళినప్పుడు ఒకసారి మీరు ఆ విజువల్స్ అన్ని చూస్తూ ఉండండి. ఎంత తేడా ఉంటుందో మీకు బాగా అర్థమైపోద్ది. మీకు లైవ్కి వీళ్ళు ఎడిట్ చేసిన దానికి క్లియర్గా కనబడిపోద్ది. మనకి అక్కడ కనబడదా? జనం వచ్చేసారంట. జనం రారండి. జగన్మోహన్ రెడ్డి జనం ఎందుకు వస్తారు? ఎవడ పనులు మానేసుకుని ఎవడొచ్చేస్తాడు? కొన్ని ఎన్నికల టైం అంటే ఎన్నికల టైం కూడా కాదే. ఇప్పుడు 2 నెలల్లోనో 3 నెలల్లోనో ఎన్నికలు ఉన్నాయనుకోండి. సరేరా బాబు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆసక్తిగా ఉన్నారేమో, వెళ్ళారేమో అని చెప్పేసి అనుకోవచ్చు. ఎన్నికల టైం కూడా కాదు కదా.
ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా ఎలక్షన్ అవ్వాలంటే ఇంచుమించు 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు ఉంది ఇంకా ఇప్పటి నుంచి జనం వచ్చేస్తారా? జనానికి ఏం పని పాట లేదనుకుంటున్నారా? లేదంటే మీరు చెప్పే సొల్లు వినేది మేము పిచ్చోళ్ళం అనుకుంటున్నారా? మాకు అర్థం కావట్లా. దయచేసి ఇలాంటి పిచ్చ ప్రోపగండా చేయమాకండి. జనం ఉంటే ఉన్నారని చూపించుకోవడంలో తప్పులేదు, కానీ లేని జనాన్ని తీసుకొచ్చి అక్కడ లైవ్లో చూపించేసి అక్కడ రుద్దేసి తర్వాత మనం ఇలా ఒరిజినల్ వీడియోలు బయటకు వస్తే మనమే ఎదవలం అయిపోయేది. జనానికి తెలీదా? పోనీ నెల్లూరు ప్రాంత ప్రజలకు తెలీదా ఎంతమంది వెళ్ళారు ఏంటి అనేది? పట్టుమని జగన్మోహన్ రెడ్డి చుట్టూ నిన్న ఒక 200 మంది లేరు ఈడిస్తంతే నాయకులతో పాటు. కానీ అక్కడ సోషల్ మీడియాలో ఎలివేషన్ అలా కాదు కదా. ఈ ప్రచారాలతోనే మనకి 11కు పరిమితం అయిపోయాం. జగన్మోహన్ రెడ్డి ఏంటంటే రుద్దేసే ప్రయత్నం అన్నమాట. ఇంకా సోషల్ మీడియాలో మనకు ఆ పేటీఎం గోర్ల గురించి ప్రత్యేకించి మనం మాట్లాడుకోవాల్సిన లేదు ఇక్కడ. వాళ్ళు అదొక రకమైన ట్రాన్స్లో ఉంటారండి. వాస్తవాల్లో రియాలిటీకి చాలా దూరంగా ఉంటారు, దగ్గరగా ఉంటారు, చాలా దూరంలో బతుకుతూ ఉంటారు. నువ్వు ఇక్కడి నుంచి దూకేయంటే అది దూకేస్తాడు. ఎందుకు దూకేమని చెప్పి అడగడాడు. జగన్మోహన్ రెడ్డి కొన్న అదృష్టం అదొకటే, అది గొర్రె. ఇంక వాడు ఏం చేస్తున్నాడో ఏంటి అస్సలు. అప్పుడు సాధారణంగా మనం కుడి చేత్తో భోంచేస్తాం. ఆ గొర్రెల్ని జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎడం చేత్తో భోంచేంటి ఎడం చేత్తోనే తింటాడు. అదే నేను ఎడం చేత్తో ఎందుకు తినాలి, నాకు కుడిసే బ్రహ్మాండంగా ఉందని చెప్పి అడగడు. అది గొర్రె అలాగే ప్రవర్తిస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఏదైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ ఏళ్ళ సంబరపడిపోతారు. నేను చూడండి, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఒక 4-5 పిచ్చ డైలాగులన్నీ కొట్టుకొచ్చాడు. నేను తీసేస్తాను పొడిచేస్తాను. ఆ మాట్లాడుతూ ఉంటారు, వెనకాతల నుంచి ఎరికేకలు వేస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఏకలేస్తారో వాళ్ళకి తెలియదు. ఈ జగన్ నువ్వు కూడా అంటాడు సీఎం జగన్. సీఎం ఎక్కడ సీఎం రా, ఎప్పుడో పోయాడుగా. అంటే వాళ్ళ విధానాలు చెప్తున్నా నేను. లేనిది ఉన్నట్టుగా సృష్టించి జగన్మోహన్ రెడ్డికి ప్రజాదరణ ఉంది అని ఒక ప్రచారాన్ని ఏదైతే చేస్తున్నారో అది వాస్తవం కాదు అని చెప్పే ప్రయత్నం మాత్రమే. ఇంకా ఇలాంటి వీడియోలు ఇలాంటి ఫోటోలు ఇంకా చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎక్కడికి వెళ్ళినా సరే ఆ చుట్టూ పట్టమని ఒక 200 నుంచి 300 మంది ఉంటారేమో మహా అయితే. దాన్ని వీళ్ళు ఎడిట్ చేసి మిక్స్ చేసి గంటల లైవ్ స్ట్రీమింగ్ చేసి ఇక ఇలా దొరికేస్తారు. నిన్న బంగారుపాలెం ఆ బోర్డు ఏదైతే కనబడిందో, లేదు మేము కలపలేదు ఆ వీడియోలు అన్నింటిని కూడా అని చెప్పమానంటే ఎవడో చెప్పలేదు. నేను సాక్షిలో అనుకుంటా డిబేట్ పెట్టారు, ఈ ప్రస్తావన తీసుకురాలా. అంటే జగన్మోహన్ రెడ్డి దొరికేసినప్పుడు వాస్తవాలు చెప్పే ప్రయత్నాలు చేయరు. దయచేసి మా కొంతమంది మేధావులు కూడా నేను ఏం చెప్తున్నానంటే, ఊరికే జననేత, జనాదరణ, తొక్క తోటకూర ఇలాంటి పదాలు వాడి రుద్దేసే ప్రయత్నాలు చేయమాకండి. జగన్మోహన్ రెడ్డిని రుద్దేమాకండి, అంత సినిమా లేదు అక్కడ. జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తే ఎంతమంది వస్తారనేది కూడా తెలుసు. మీరు రుద్దడం ఆపితే మంచిది.